హలో ఫ్రెండ్స్, నిన్న మనం ఎస్ఏ 200 చదివాం. ఇవాళ ఎస్ఏ 210 అగ్రీయింగ్ ద టర్మ్ ఆఫ్ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ చదవబోతున్నాం. దీ ఈ స్టాండర్డ్ ఏంటంటే మనకి చెప్తున్న ఆబ్జెక్ట్ అండ్ స్కోప్ ఏంటంటే మినిమం ఆడిట్ ఎంగేజ్మెంట్లో ఏదైనా ఎంటర్ అయ్యే ముందు మనకి ఉండాల్సిన కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి. ఆ ప్రీ కండిషన్స్తో పాటు మనకిను క్లయింట్కి ఉండాల్సిన అండర్స్టాండింగ్ గురించి చెప్తారు. ఓకే, ప్రీ కండిషన్స్ ఫస్ట్లో దీంట్లో ప్రీ కండిషన్స్ వచ్చేసి 3 ఉన్నాయి. 1, 2 and 3. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ యాక్సెప్టబుల్. అంటే మేనేజ్మెంట్ ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేశారో అది యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్కా కాదా అనేది. అంటే యాజ్ పర్ ఇండియన్ కంపెనీస్ యాక్టో, లేకపోతే యాజ్ పర్ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్టో, లేకపోతే ఎలక్ట్రిక్ కంపెనీస్ యాక్టో దాని ప్రకారం చేశారా లేదా అనేది. సెకండ్లీ వచ్చేసి ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయా లేవా, అవి ఫ్రాడ్స్ని ఎర్రర్స్ని డిటెక్ట్ చేస్తున్నాయా లేవా అని దాని గురించి చూసుకోవాల్సింది. థర్డ్లీ వచ్చేసి వాళ్ళు మనకి ఏంటంటే ఆల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ ఇవ్వాలి. సో మనం ఏంటంటే ఆడిట్ ఎవిడెన్స్ ఇవన్నీ గ్యాదర్ చేయగలగాలి కదా. అంటే మనం ఏమైనా మన ఒపీనియన్ ఇవ్వాలంటే ఆడిట్ మీన్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే కదా ఆడిట్ ఎవిడెన్స్ వచ్చేది మన దగ్గర. ఆడిట్ ఎవిడెన్స్ ఎఫెక్టివ్గా ఉంది మీన్స్ ఏంటంటే మన అప్పుడు రీజనబుల్ అష్యూరెన్స్ మనకి వస్తుంది. దాని ప్రకారమే కదా మనం ఏంటంటే ఏమైనా అది అన్మాడిఫైడ్ రిపోర్ట్ ఇవ్వాలా, మాడిఫైడ్ రిపోర్ట్ ఇవ్వాలా, డిస్క్లైమర్ రిపోర్ట్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా అనేది. ఇంకా ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్లో ఏమేమైతే ఉంటాయి మీన్స్ ఫస్ట్లీ ఏంటంటే మన ఆబ్జెక్ట్ అండ్ స్కోప్ గురించి డిఫైన్ చేసి ఉండిద్ది. అవతల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, దాని తర్వాత మన రెస్పాన్సిబిలిటీ, అసలు అప్లై చేసిందా ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కరెక్టా కాదా అని దాని గురించి రాసి ఉంటుంది. ఓకే, మీకు ఒక 2 minutes తీసుకుంటాను. AFRF అంటే ఏంటి? ఇది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం చేశారా లేదా, లేకపోతే బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం చేశారా లేదా, దాన్ని బట్టి రాసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే అసలు ఇది AFRకి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం గూగుల్ మ్యాప్ యూస్ చేస్తాం కదా, దాంట్లో ఒక మనం ఏంటంటే ఫస్ట్ మన డెస్టినేషన్ పిక్ చేస్తాం. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బెన్ సర్కిల్ వెళ్ళాలనుకోండి. బెన్ సర్కిల్ వెళ్ళాలనుకుంటే నేనేం చేస్తానంటే బెన్ సర్కిల్ రాస్తాను. బెన్ సర్కిల్ రాస్తే అది దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఒక రూట్ మ్యాప్ చెప్తుంది. ఏంటంటే మీరు ఇట్లా వెళ్ళండి, ఏదైతే మీకు మీన్స్ ఇది 5 minutes లేట్ వెళ్ళిద్ది, ఇది 2 minutes లేట్ వెళ్ళిద్ది అని రాసి ఉంటుంది. మనం ఏంటంటే మన కరెక్ట్ పాత్ని యూస్ చేస్తాం. సో మన డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవుతాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇదే మనం మీన్స్ ఏంటంటే మన అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ని యూస్ చేసే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుంది. అంటే ఏంటంటే యాజ్ పర్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అవుట్పుట్ వస్తుంది మనకి. వాళ్ళందరూ ఏంటంటే ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతున్నారు, నేను వెళ్ళి సింగపూర్ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతానంటే ఎలా జరిగిద్ది ఇక్కడ. ఓకే, దీని గురించి. దీని తర్వాత మినిమం ఈ ప్రీ కండిషన్స్ అని పైన ఈ 3 ప్రీ కండిషన్స్ అయితే ఏవైతే మనం చూసామో ఈ 3 ప్రీ కండిషన్స్ ఇవి ఉంటేనే ఆడిట్ ఎంగేజ్మెంట్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సింది. లేకపోతే అసలు ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకొకటి కూడా ఉంది, ఆడిట్ ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయకూడదు అంటే మనం నిన్న ఎస్ఏ 200 చదివాం కదా, ఏంటంటే రిస్ట్రిక్షన్ ఇంపోజ్ చేస్తున్నారా లేదా అని దాని గురించి. అవి ఉంటే మాత్రం అప్పుడు మనం యాక్సెప్ట్ చేయకూడదు. అంటే మన ఆడిట్ ఎంగేజ్మెంట్ ఎంట్రీ ముందే ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే మీరు అసలు ఇన్వెంటరీ జోలికి వెళ్ళకండి, క్యాష్ జోలికి వెళ్ళకండి అని ముందే చెప్తున్నారంటే అసలు అలా ముందే ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే దాని తర్వాత ఎన్ని పెడతారు. సో ముందు నుండి అసలు ఆ జోలికి వెళ్ళకుండా ఉండడమే బెటర్. దాని తర్వాత రికరింగ్ ఆడిట్. అసలు రికరింగ్ ఆడిట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ఆడిట్. దాంట్లో రికరింగ్ ఆడిట్లో మనం చూసుకోవాల్సింది ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం ఏమైనా టర్మ్స్ ఏమైనా రివైజ్ చేయాలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా రిమైండ్ చేయాలా, అవతల వాళ్ళకి ఏంటంటే ఇదే ఉంది నా స్కోపు, అవి ఏమైనా ఉన్నాయా లేదా అని ఎవ్రీ ఇయర్ మనం అసెస్ చేసుకోవాలి. దాని తర్వాత అసలు ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, మిడిల్ ఆఫ్ అయిన ఆడిట్ చేస్తున్నప్పుడు మిడిల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, అది మనకి రీజనబుల్ జస్టిఫికబులా కాదా అంటే అది ఓకే కరెక్టే, ఇది మినిమం జరగాల్సింది. అక్కడ ఫ్లడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఏమైనా ఇన్వెంటరీ కౌంట్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే సార్ ఇవాళ ఇన్వెంటరీ కౌంట్ జరుగుతుంది, అక్కడ ఏం చేయమంటారు, మీరు అక్కడ ఫ్లడ్ వచ్చేసింది, మీరు ఎలా వెళ్తారు అని అన్నారనుకోండి. మీరు మేబీ దానికి ఏంటంటే అడిషనల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చు. ఏంటంటే సార్ 4 రోజుల తర్వాత మనం ఆడిట్ చేద్దాం, లేకపోతే ఒక 10 రోజుల తర్వాత ఆడిట్ చేద్దాం, దాని తర్వాత ఏంటంటే దాని ప్రకారం రీకన్సిలేషన్ చేసుకుందాం. సో మనం ఏంటంటే 31st మార్చ్కి ఉండాల్సిన ఇన్వెంటరీకి వచ్చేస్తాం. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇట్లా ఏమైనా మధ్యలో జస్టిఫికబుల్ అయితే ఓకే ఫైన్, కాదు ఇవన్నీ జస్టిఫికబుల్ కాదు, ఏంటంటే వీళ్ళు
కావాలని పెట్టిన రిస్ట్రిక్షన్స్ అయితే మనకి నాన్ జస్టిఫికబుల్ అయితే నో, మనం అసలు దాన్ని ఒప్పుకోకూడదు. మనం ఏమైనా మీన్స్ అప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఏమైనా ఆడిట్ ప్రొసీజర్స్, వేరే ఆడిట్ ప్రొసీజర్స్ ఏమైనా ఫాలో అవ్వగలమా లేదా. ఇన్ కేస్ అవ్వగలమా అయితే ఓకే ఫైన్, లీవ్ ఇట్. ఇంకా మనం ఫాలో అవ్వలేము అంటే మన ఒరిజినల్ టర్మ్స్తో మీన్స్ ఆ మేనేజ్మెంట్ని అడుగుతాం, మన ఒరిజినల్ టర్మ్స్తోనే కంటిన్యూ అవుతాం. సార్ ఇది కొత్త టర్మ్స్ మనకి ఏంటంటే సూటబుల్ కాదు అంటే మీకు నాకు ఏంటంటే క్లాషెస్ వస్తున్నాయని అన్నారు అనుకోండి, కాదు మేమైతే ఒరిజినల్ టర్మ్తో మిమ్మల్ని కంటిన్యూ అవ్వము, ఇదే కరెక్ట్ టర్మ్స్ అని చెప్పారనుకోండి, మనం విత్డ్రా చేసేసుకొని ఇన్ కేస్ కావాలంటే టీసీడబ్ల్యూజీకి మీన్స్ మేనేజ్మెంట్ అండ్ టీసీడబ్ల్యూజీ రెండు వేరే వేరే అనుకోండి, అప్పుడు టీసీడబ్ల్యూజీకి కూడా రిపోర్ట్ చేస్తాము ఏంటంటే ఇన్ కేస్ చేయాలని రాసి ఉంటే. ఓకే, కొన్ని సర్కమ్స్టెన్సెస్లో ఏంటంటే మన ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్ని మీన్స్ ఆడిట్ ఎంగేజ్మెంట్ని రివైజ్ చేయాల్సిందే. ఏంటంటే ఆ లెటర్లో రాసింది మీన్స్ స్కోప్, నేచర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీన్స్ స్కోప్ మనం చేయాల్సింది ఇంత, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని చేంజెస్ చేయాల్సిందే. దాన్ని ట్రిగర్ చేసిన కొన్ని పాయింట్స్ ఇవన్నీ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్. మన ఆబ్జెక్ట్లోనే మినిమం ఫస్ట్ చదివిన పాయింట్ ఇది ఏంటంటే మీన్స్ సెకండ్ చదివిన పాయింట్ ఇది ఏంటంటే మనకి మేనేజ్మెంట్కి ఉండాల్సిన అండర్స్టాండింగ్. ఇన్ కేస్ ఏమైనా రీసెంట్ సీనియర్ మేనేజ్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మనం రివర్స్ చేయాల్సిందే. ఇప్పుడు ఎలా అంటే అంతకుముందు ఏంటంటే ఓన్లీ మేనేజ్మెంట్ ఉండేది, మనం డైరెక్ట్లీ మేనేజ్మెంట్కే రిపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ టీసీడబ్ల్యూజీ అంటే మనం రిపోర్ట్ చేయాల్సిన అథారిటీ అయితే టీసీడబ్ల్యూజీ. ఇప్పుడు ఏంటంటే అది సపరేట్గా ఫామ్ అయింది కమిటీ. సో మనం ఇప్పుడు దానికి చేయాలి. ఇంకా ఓనర్షిప్లో ఏమైనా చేంజెస్ అయితే, నేచర్ ఆఫ్ అండ్ బిజినెస్ ఎంటిటీ ఏమైనా చేంజెస్ అయితే, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అయినా, ఏఎఫ్ఆర్ఎఫ్ అయినా, ఇవన్నీ చేంజెస్ ఉన్నప్పుడు మాత్రం మనం ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్ని మీన్స్ ఏంటంటే మాడిఫై చేయాల్సిందే. దాని తర్వాత మనం యాక్చువల్లీ ఇప్పుడు దాకా చదువుకుంది ఏంటంటే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యాక్సెప్టబుల్ అయితేనే మనం ఆడిట్ చేయాలి, లేకపోతే ఆడిట్ ఎంగేజ్మెంట్లో ఎంటర్ అవ్వాలి. కానీ కొన్నిసార్లు ఏంటంటే అసలు మనకి అది ఏఎఫ్ఆర్ఎఫ్ అప్లికబుల్ కాకపోయినా మనం ఆడిట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియన్ కంపెనీస్ యాక్ట్ తీసుకుందాం, లేకపోతే యూఎస్ఏ కంపెనీస్ యాక్ట్ తీసుకుందాం. దాని ప్రకారం మల్టీనేషనల్ కంపెనీ అయితే దానికి ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల యూనిట్ ఉంటాయి. అంటే టాటా గ్రూప్కి ఇప్పుడు 150 కంట్రీస్లో లేకపోతే 100 కంట్రీస్లో ఉంది అరౌండ్ వాళ్ళు చేస్తున్న వర్క్. అంటే ప్రతి చోట యాజ్ అప్లికబుల్ వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిందే. వాళ్ళది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, అవుట్ ఆఫ్ ది స్కోప్ నార్మలీ మాట్లాడుతున్నాం. మనం ఏంటంటే ఇవన్నీ చేయాల్సింది. మనం ఏం చేస్తామంటే ఓకే, ఈవెన్ దో ఇప్పుడు రెగ్యులేటర్స్ అయినా లా చెప్తుంది మనం చేయాల్సిందే ఆడిట్. అప్పుడు ఏం చేయాల్సింది మినిమం ఏంటంటే ఈ కండిషన్స్ కంప్లై అవుతేనే మన ఎంగేజ్మెంట్ని ఓకే వీల్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ అడిషనల్ డిస్క్లోజర్ ఇస్తుంది. ఏంటంటే నేను దీని ప్రకారం ప్రిపేర్ చేస్తున్నాను, లేకపోతే దాని ప్రకారం ప్రిపేర్ చేస్తున్నాను, ఏ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ప్రిపేర్ చేస్తున్నాను దాని గురించి డిస్క్లోజర్ ఇవ్వాలి. మనం కూడా ఏంటంటే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో అడిషనల్ డిస్క్లోజర్ ఇవ్వాలి మనం దేని ప్రకారం అయితే ఆడిట్ చేసామనేది. అండ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, ప్రజెంట్ ఫెయిర్లీ అని వర్డ్స్ యూజ్ చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఇట్స్ ప్రెజెంటెడ్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ లేకపోతే అలా రాయాలి. సో ఏంటంటే ఇది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ మనం ఎలా జస్టిఫై చేయగలం, దీనికి అప్లికబుల్ అన్ని దాంతో మీన్స్ మనం ఎప్పుడైతే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ చెప్పాలంటే షెడ్యూల్ 3 ప్లస్ ఏఎస్ ఆర్ ఇండ్ ఏఎస్ దీని ప్రకారం ఏదైనా ప్రిపేర్ చేస్తేనే మనం ఏంటంటే ఇది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అని చెప్పాలి. ఓకే, దిస్ ఈస్ ఎస్ఎట్ 210 and I am Tej.